ఇంక పిల్లలకి కాలేజీ లేదు కదా! ఈరోజు సెలవు కదా! ఇలాంటి టైంలో నేను కొన్ని పనులైతే నేర్పిస్తాను వాళ్ళకి. ఏం పనులు నేర్పిస్తున్నానో మీరు కూడా చూసేయండి. ఇంక వాడి బ్యాగ్ అంతా ఖాళీ చేపించేసాను. ఇంక బ్యాగు, ఇంక వాడి చెప్పులన్నీ ఇంక క్లీన్ చేసుకోమని చెప్పానమాట. చిన్నప్పుడైతే మనం బ్యాగ్ అన్నీ ఉతికేవాళ్ళం వారం, వారం. కాకపోతే ఇప్పుడు పెద్దోళ్ళయిపోయారు కదా! కాలేజ్‌కి వెళ్ళిపోతున్నారు కదా! ఇంక వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలన్నట్టుగా ఇంక వాళ్ళతో ఇంకా మా అబ్బాయికైతే ఇంక ఇవన్నీ నేర్పిస్తున్నాననమాట. వాడి బ్యాగ్ అది వాడే ఉతుక్కొని, ఇంకా వాడి చెప్పులు ఒక 3, 4 రకాల చెప్పులు వాడతారు కదా! పిల్లలు కాలేజ్‌కి వెళ్ళే పిల్లలు. ఇంకా వాడివి మొత్తం అన్నీ కడిగేసుకొని నీట్‌గా ఎండబెట్టేసుకోమనైతే చెప్పాను. మా అబ్బాయి ఇంకేం చెప్తే అది వింటాడనమాట. చక్కగా చాలా నీట్‌గా ఉంటాడు. ఇంక వారం, వారం నేను వాడితో ఇలాగే చేపిస్తాను. అందుకనే వాడి బ్యాగ్ కానివ్వండి, వాడి చెప్పులు అన్నీ చాలా నీట్‌గా ఉంటాయన్నమాట. అందరూ అడుగుతా ఉంటారు, "ఏంట్రా నువ్వు ఇంత నీట్‌గా ఉంటావు" అని అడుగుతారంట. అది మనం నేర్పించే ఇదిని బట్టే, పద్ధతిని బట్టే ఉంటది కదా! మన పిల్లలు కూడా నీట్‌గా ఉండాలంటే ఇంకెప్పుడు ఇలా నేర్పిస్తాను నేను.